స్వర్గప్రాప్తి. పూర్వకాలం ఒకానొక ఊర్లో ఒక మనిషి లౌకిక జీవితం పూర్తిగా అనుభవించి ఉత్తమ లోకాలు సంపాదించుకోవాలి అన్న కోరిక పుట్టి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇదే విధంగా మరొక మనిషి కూడా ప్రపంచం మీద విరక్తి పుట్టి అడవికి చేరుకున్నాడు. కానీ అక్కడ అప్పటికే చేరిన మొదటివాడు తపస్సు చేసుకుంటూ అతనికి కనిపించాడు. ఆ తపస్సు చేసేవాడికి సేవ చేసి అతనితో పాటు తాను కూడా స్వర్గం సంపాదించుకోవచ్చును అని అనుకుని రెండోవాడు మొదటివాడితో, స్వామి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు. నాకు ఎవరి సేవ అవసరం లేదు, నన్ను పలకరించకు అని మొదటి తపస్వి మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. ఈ మహాతపస్వికి తపోభంగం కలగకుండా చూడటమే గొప్ప పుణ్యం అని అనుకుని రెండోవాడు కొద్ది దూరంలో తాను కూడా తపస్సు చేయటానికి కూర్చున్నాడు. అలా తపస్సు చేసుకుంటూనే రెండోవాడు మొదటివాడి తపస్సుకు ఏ పశువులు పక్షులు భంగం కలిగించకుండా చూస్తూ సమీపంలోకి వచ్చిన వాటిని దూరంగా తరిమేసేవాడు. మొదటి తపస్వి రెండోవాడి గొడవే పట్టించుకోకుండా తన గాఢ తపస్సులో తాను నిమగ్నుడయ్యాడు. ఇదిలా ఉండగా ఒక చాకలివాడు ఇద్దరు మనుషులు తపస్సు చేసుకునే ప్రాంతంలో మంచి సరస్సు ఉండటం చూసి అక్కడ బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. వాడు బట్టలు ధపా ధపా ఉతుకుతూ ఉంటే తపస్సులు ఇద్దరికీ భంగం కలిగింది. మొదటివాడు కళ్ళు తెరిచి చాకలివాడిని చూసి కొంచెం చికాకు పడ్డాడు. ఆ చాకలిని దూరంగా వెళ్ళి బట్టలు ఉతుక్కోమని చెబుదామా అని అతను అనుకుని కూడా అలా చేయరాదు అని తీర్మానించుకుని తిరిగి తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ రెండో తపస్వి కోపంతో లేచిపోయి చాకలివాణ్ణి, ఒరే, నీకు బుద్ధి ఉందా? నీ ఉతుకుడుతో తపోభంగం చేస్తావా? వెంటనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని కసిరాడు. పోవయ్యా, నీ తపస్సు నా కుటుంబం పొట్ట నింపుతుందా అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పి చాకలి తన పని సాగించాడు. రెండో తపస్వి ప్రతిరోజు ఆ చాకలితో ఘర్షణ పడుతూ వచ్చాడు. ఆ చాకలి మాత్రం ఆ రేవు వదిలిపోలేదు. కొంతకాలానికి ఆ చాకలి చచ్చాడు. రెండో తపస్వి కూడా చచ్చాడు. మరికొంతకాలానికి మొదటి తపస్వి దేహం చాలించి స్వర్గానికి పోతూ ఉండగా రెండో తపస్వి నరకంలో బాధలు పడుతూ అతన్ని చూసి, అయ్యా, నన్ను కూడా మీతో పాటు స్వర్గానికి తీసుకుపోండి, నేను మీకు ఎంతో సేవ చేసిన వాడిని కానా అన్నాడు. తర్వాత మొదటి తపస్వి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ అతనికి స్వర్గసుఖాలు అనుభవిస్తున్న చాకలి కనిపించాడు. అది చూసి అతను తన వెంట ఉన్న దేవదూతతో, నాతో పాటు తపస్సు చేసిన వాడు నరకంలో ఉండడం ఏమిటి? మాకు తపోభంగం కలిగించిన ఈ చాకలి స్వర్గంలో ఉండడం ఏమిటి? ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నదే అన్నాడు. దానికి ఆ దేవదూత, ఈ చాకలి నీ తపస్సు శీఘ్రంగా ఫలించడానికి తోడ్పడ్డాడు. అతను చేసిన చప్పుడు కారణంగా నువ్వు మరింత ఏకాగ్రత సాధించగలిగావు. ఈ చాకలి తన ధర్మం తాను నెరవేర్చాడే కానీ ఏ పాపం చేసినవాడు కాదు. నీ అనుచరుడు తపస్సు చేయలేదు, అతనికి ఏకాగ్రత ఏమాత్రమూ కుదరలేదు. నీ తపస్సును సంరక్షిస్తున్నాను అనుకుని పశుపక్షాదుల మీద రాళ్లు విసరటము, చాకలితో ఘర్షణ పడటము లాంటి పనులు చేశాడు. అందువల్లే నరకానికి పోయాడు అన్నాడా దేవదూత. కథ సమాప్తం.